బాగుంది కదరా? బాగుంది దీపు, మనం అనుకున్న కాన్సెప్ట్ కి లొకేషన్ కరెక్ట్. లోపల చూడొచ్చా? చూడండి. రైట్, ఈ లొకేషన్ అంతా పర్ఫెక్ట్ గా షూట్ చేయాలి. ఫోన్ చేసి చెప్పేసి మేము వచ్చేస్తాం, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాం. అరే మనం ఇక్కడ మంగా టిఫిన్ సెంటర్ సేమ్. రైట్, ఉంటా. మొత్తం అంతా షూట్ చేయరా? మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుందిరా. ఓకేరా, బిల్డింగ్ బాగుంది కానీ నీట్ గా లేదు, కాకపోతే మొత్తం క్లీన్ చేయించాలి. క్లీన్ చేస్తే టోటల్ యూనిట్ ఇక్కడే స్టే. అదేంటి? అరే డైలీ సిటీ నుంచి 150 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఇక్కడే స్టే. నీ ప్లాన్ ఏదో బాగుందిరా. సరే, మరి ఆ వాచ్మెన్ తో మాట్లాడతావా? మాట్లాడదాం పద. రే, పైన నా రూమ్ లో ఏసీ ఉండాలి. నీకు అసలు రూమే లేదు, పదరా. బిల్డింగ్ మాకు నచ్చింది, నువ్వు పర్మిషన్ ఇస్తే షూటింగ్ చేసుకుంటాం. ఎన్ని రోజులు? ఒక వారం రోజులు పట్టిద్ది. జాగ్రత్తగా చేసుకోండి. సరే, ఒక 2 రోజుల్లో మేము అందరం ఇక్కడికి వస్తాం. నీ పేరేంటి? రంగయ్య. సరే, రే ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయరా. ఓకే. రంగయ్య ఫోన్ నెంబర్ ఉందా? రే ఆపరా పొద్దున్న నుంచి ఏమీ తెలియదు. లోపల గానా బాజారా మొత్తం ఉంటుందా? అరే ప్లీజ్, మందు కూడా దొరుకుతుంది. నీ దండం పెడతారా ప్లీజ్? సరే, మధ్యలో సార్, గుడ్ మార్నింగ్. రెడీయా? అటు ఒకవేళ మేకప్ మీరు కింద తీసుకోండి. పైన. హలో గర్ల్స్, ప్లీజ్ కమ్. అదిగో ఆ పక్క రూమ్ లో ఉండండి. ఫాస్ట్. అరే నువ్వు బాల్కనీ రూమ్ లో ఉంటారా? ఏసీ కూడా ఉంది. ఓకేనా? ఎలా చచ్చిపోండు. నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందన్నా? ఏంటి వర్కౌట్ అయినా? లేదన్నా. ఈసారి వర్కౌట్ అవుతులే. సెపరేట్ గా రూమ్ ఓకే. అది హలో అనే, ఏం చేస్తున్నానే? క్రియేటివిటీ. ఇగో వీడి ఫోటో అర్జెంట్ గా తీసి పెట్టుకోండి, ఎందుకనే పనికి వస్తుంది. రాంబాబు వస్తున్నా. తుని, ఈ పర్టికులర్ థీమ్ మాత్రం మనం ఎల్లో రెడ్ లో వెళ్దాం, ఎందుకంటే ట్రెడిషనల్ కలర్స్ కదా, ఎల్లో రెడ్ బాగా సూట్ అవుతాయి. బ్లూ టింట్ అయితే బాగుంటదేమో దీపు. ఎల్లో రెడ్ కరెక్ట్ రా, చెప్పేది నువ్వు. పైగా మనం వెళ్ళేది ఆంధ్ర ట్రెడిషనల్ సారీ, అయితే సో డెఫినెట్ గా ఎల్లో రెడ్ బాగుంటాయి. రే ఆ కలర్స్ అన్ని వచ్చినాయి కదా, ఏది మిస్ అవ్వకూడదు. డైరెక్టర్స్ అదేంట్రా సిట్టింగ్ అన్నారు, సీటాలేవి? రే మందు సిట్టింగ్ కాదురా, రేపు చేయబోయే షూటింగ్ గురించి డిస్కషన్ ఇక్కడ. సరే ఫస్ట్ షాట్ చెప్తా విను. లాంగ్ లో ఓపెన్ చేసాం, కెమెరా ట్రాలీలో ఉంది. ట్రాలీ ఫార్వర్డ్ వెళ్తుంటే తలుపులు ఓపెన్ అయినాయి. 6 డాన్సులు నడుచుకుంటూ వచ్చారు, ముగ్గురు అటు. మధ్యలో 48 ఫ్రేమ్స్ లో షిఫ్ట్ చేస్తే ఆ అమ్మాయి నవ్వుకుంటూ ఏంట్రా? ఏమైందిరా? ఆ అమ్మాయితో ఎలా తీస్తాను రా ఈ సాంగ్? ఎలా ఊహించుకోను అమ్మాయిని? అరే దీపు, ఫస్ట్ టైం డైరెక్టర్ కి అన్ని ఇవ్వరా, ఇచ్చిన దాంట్లోనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. వాడు చెప్పింది కరెక్ట్. Yes. అన్ని అనుకునే కదా ఇక్కడికి వచ్చాం. దాన్నోడు ఊహించుకోమన్నాడు. నీ టాలెంట్ ఏదో రేపు చూపించు. సరే, 7 o'clock ఫస్ట్ షాట్ రెడీగా ఉండాలి. అది వాడి మీదే ఆధారపడి ఉంది. రే నేను పర్ఫెక్ట్. రేపు 7 o'clock కల్లా ఎవ్రీథింగ్ రెడీ. రే నువ్వు షూటింగ్ లేనప్పుడు తాగుతావు ఓకే, షూటింగ్ ఉన్నప్పుడు కూడా తాగుతావేంట్రా? రే నేను తాగినా సరే 24 క్రాఫ్ట్స్ రేపు పొద్దున కల్లా రెడీగా ఉంటాయి. ఏ ప్రాబ్లం వచ్చానని తీసేయి. రేపు మార్నింగ్ 7 o'clock నువ్వు యాక్షన్. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటారంటవా? ఇన్నాళ్లకు మనకి టైం దొరికింది. ఎప్పుడు చూడు పెళ్లి గొడవ తప్ప ఇంకేం. వేరే ఏదైనా ప్లేస్లో మాట్లాడచ్చు కదా. సరే నాకంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది.
సంధ్య సునీత సంధ్య మళ్ళీ నిద్రలో నడుచుకుంటూ వెళ్ళిపోయిందే. పద వెతుకుదాం. సరే పద. ఏ సంధ్య ఆగవే. సంధ్య నిన్నేనే. ఆగు. ఆగమంటుంటే ఆగవే. ఎక్కడున్నానే నేను? వైజాగ్ బీచ్ లోనే. వైజాగ్ బీచ్ లోనా? బీచ్ లేదు, నీ బొంద లేదు. ముందు నడు. అయినా నీకు నిద్దట్లో నడిచే అలవాటేంటే? ఇలా కాదు, దీన్ని రూమ్ కి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టి పడదాం. అప్పుడే టెన్షన్ ఉండదు. నిజంగా ఆ పని చేద్దాం. పద రా. రేయ్ ఆ కట్టర్ స్టాండ్ తీరు అక్కడి నుంచి. రే కొంచెం బ్రైట్నెస్ పెంచు. ఓకే దీపు. 1 2 3 4 5 6 7 8 1 2. ఏ కోమల్ ఏం చేస్తున్నా అమ్మాయి? అలా కాదు, ఇలా 1 2 ఇలా. ఆ అమ్మాయి చిరునవ్వుతో నడుచుకుంటూ బయటకు వచ్చి నమస్కారం పెట్టాలి. ఓకే సార్. నవ్వుతూ యా. చేయించు, ఇంకోసారి చేయించు. ఓకే సార్. ఓకే 1. ఛ. ఏంట్రా ఇది? ఈ సాంగ్ ఎలా తీయాలనుకున్నాను, ఎలా తీయాల్సి వస్తుంది. రేయ్ ఫస్ట్ కాబట్టి సరే కానీ adjust అయిపోయి. రెడీయా? రెడీయా? యా సార్ రెడీ. కొంచెం లెఫ్ట్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే. రేయ్ టోనీ, ఈ బంగ్లాలో మనుషులందరూ వింతగా ఉన్నారా? రెడీ సౌండ్. కెమెరా కొంచెం టైట్ చేయరా. జూమ్ అయ్యాలి అయితే. హెడ్ కట్ అవ్వకుండా చూడు. సరే. కొంచెం టైట్ చేయి. యాక్షన్. ఏయ్ ఎవరు? రేయ్ యాక్షన్ చెప్పబోయి ప్యాకప్ చెప్పావేంటి? ఫస్ట్ టైం అయినా కన్ఫ్యూజ్ అయ్యావా? అరే, అరే, మందు నీళ్ళు అయితే కిక్కి నీకే కిల్లేంట్రా ప్యాకప్ చెప్పేది. ఏయ్, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఏమ్మాయి? ఎక్కడ? ఎవరు? మైత్రిరా, ఆ. యుఎస్ లో టాప్ మోడల్. అయితే ఈ సాంగ్ తీస్తే అలాంటి అమ్మాయితో తీయాలి. మరి ఇప్పుడు ఆ అమ్మాయితోనే తీస్తాను. అదే ఎలా? ఎవరు? బాగున్నారా తాతయ్య? నే తాతయ్య మైత్రిని, అమెరికా నుంచి వచ్చాను. ఆ, మైత్రి నువ్వు వారం రోజుల కిందే. అవును తాతయ్య, ఫ్లైట్ మిస్ అయింది. మళ్ళీ టికెటింగ్ కి కొంచెం టైం పట్టింది. మైత్రి చాలా పెద్దదాని అయిపోయినావమ్మా. బాగున్నావా? దా, డ్రైవర్ లగేజ్ తీసుకొచ్చా. రమ్మా. తాతయ్య ఎవరు వీళ్ళంతా? ఎవరో షూటింగ్ వాళ్ళంట అమ్మా. షూటింగ్ చేసుకుంటావన్నారు. వారమే కదా ఇచ్చేసా. రామ్మా. ఆహా. ఎవరే?